నా పేరు దాడి సూర్య అప్పారావు. నేను గవర్కంచరపాలెం గ్రామోపేద సంఘానికి ప్రెసిడెంట్ని. ఇక్కడ ఈ కళ్యాణ మండపం కూడా గవర్కంచరపాలెం గ్రామోపేద సంఘం ఉంది. వీళ్ళు మా గ్రామంలో ఉన్న కొంతమంది పౌరులకు దీన్ని లీజుకి తీసుకోవడం జరిగింది. బహుశా ఈ చుట్టుపక్కల ఏరియాకి అంతటికీ కూడా ఇదే చాలా పెద్ద కళ్యాణ మండపం అని మేము అనుకుంటున్నాము. రేటు కూడా చాలా నార్మల్ రేట్లో పెట్టారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని చెప్పేసి మా గ్రామంలో ఉన్న పౌరులందరూ కూడా నిర్ణయించుకొని దీనికి రేటు నిర్ణయం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు, ప్రముఖులకు, వీడియో ప్రతినిధులకు, పత్రికా ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్కారం అండి అందరికీ. నేను ఈ కళ్యాణ మండపం లీజ్ తీసుకున్న ఓనర్దారునండి. నేను మీ కళ్యాణ మండపం పేరు ఎం కన్వెన్షన్స్ ఏంటంటే ఈ లోకాలిటీలో ఈ విశాఖపట్నంలో కంచరపాలెం కంటూ ఒక ప్రత్యేకత ఉన్నది. ఏదంటే ఇక్కడే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ఎక్కువ నివసించే ప్రదేశం. ఇలాంటి ప్రదేశంలో ఏంటంటే ఇలాంటి ఎమ్యూనిటీస్తోని ఎంత మంచి కన్వెన్షన్ హాల్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము పార్ట్నర్స్ అందరూ కూర్చొని నిర్ణయించుకొని ఒక మంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్గా ఇద్దామని చెప్పి ఇంటీరియర్స్ కానీ, ఎక్స్టీరియర్స్ కానీ, రూమ్స్ కానీ, కళ్యాణ మండపం కానీ ప్రతిదీ ఎకనామికల్గా డిజైన్ చేసి అందరికీ ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చి మీరు సిటీలో ఏ స్టాండర్డ్ పెద్ద హోటల్స్కి అట్లకి వెళ్ళినా కూడా ఇన్ని ఫెసిలిటీస్ మీరు ఇక్కడే ప్రొవైడ్ చేసి మేము అన్నీ ప్రొవైడ్ చేస్తే ఎకనామికల్ రేట్స్లో ప్రొవైడ్ చేస్తున్నందుకు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పటికే మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. లోపలికి వచ్చి చూసిన ప్రతి ఒక్కరు కానీ, మేము ఇన్వైట్ చేసిన గెస్ట్స్ కూడా మాకు ప్రతి ఒక్కరు పాజిటివ్ రెస్పాన్సెస్తో ప్రతి ఒక్కరు ఇప్పటికే ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబర్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఏదైతే శ్రీ గ్రామోపేద సంఘం కళ ఈ రోజుకి నెరవేరిందని మా పెద్దల తలక, పూర్వీకుల తలక ఆశీర్వాదాలు మాపై ఎల్లప్పుడూ ఉండి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఈ కంచరపాలెం పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా సౌకర్యంగా ఉండేటట్టు తక్కువ రేటుకే ఇవ్వడం జరిగింది, ఇస్తున్నాం కూడా. ఈరోజు ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసిన మీ పత్రికా విలేకరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది పాత వాటిలో నేను కార్పొరేటర్గా చేశాను. అప్పటి నుంచి కూడా ఏమండి ఈ యొక్క సామాజిక భవనం కోసం వాళ్ళు ఎంతో పోరాడారు. ఎట్టకేలకు కళ నెరవేరిన దానికి కూడా నేను ఆనందపడుతున్నాను. అంటే మెయిన్ ప్లేస్ దొరకడం, ఆ ప్లేస్ దొరకని అందరి సహకారంతో ఇలా కట్టడం అనేది గ్రేట్. ఎందుకంటే చాలా గొడవలైంది ఈ విషయంలో. అవన్నీ కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తూ మల్లా విజయప్రసాద్ గారు ఆ రోజు సహకరించడం వల్ల ఇది వచ్చింది.